ఇక్కడ ధ్వజస్తంభ ప్రతిష్ఠ అయితే జరుగుతుంది ఇప్పుడు. ఇంకా విగ్రహాల ప్రతిష్ఠ అయిన ఈరోజే, మొత్తం ఈరోజే లాస్ట్ అన్నట్టు. మా ఆకర్ష అయితే ఫోన్ చూసుకుంటా చాలా బిజీగా ఉంది. ఎవరి మీద కూర్చున్నా అని చూస్తలేదు. వాళ్ళ నానమ్మ ఎత్తుకుంది అని అనుకుంటున్నట్టుంది, కానీ ఎత్తుకున్నదేమో వేరే వాళ్ళు. అదేమో అస్సలు గమనిస్తలేదు. ఈరోజైతే ఇక్కడ గుడికి మమ్మీ డాడీ వాళ్ళు కూడా వచ్చారు. ఇంకా నిన్న మొన్న అయితే రాలేదు, ఈరోజు వచ్చిర్రు. ఇక ఆకర్ష అయితే వాళ్ళ అమ్మమ్మ తాతతోనే ఆడుకుంటుంది. రాగానే గుడిలో అయితే విగ్రహాలను ప్రతిష్ఠించేసిర్రు. ఇంకా అది అన్నీ సెట్ చేసేసి మళ్ళీ పూజలు చేయడానికి అయితే టైం పట్టేలా ఉందని చెప్పి మేము ఆఫ్టర్నూన్ అయితే ఇంటికి వెళ్ళేసి మళ్ళీ నైట్ వచ్చినాము. నైట్ ఇక్కడైతే గోపురం పైన అభిషేకం చేయాలి అని అన్నారు. అయితే ఈ అభిషేకము భార్యాభర్తలు ఇద్దరు కలిసి చేయాలంట. కానీ మా ఆయన్నేమో రాలేదు కాబట్టి ఇంకా ఏం చేయాలా అని అనుకున్నా. ఇక ఆయన రాలేదని చెప్పి ఊరుకుందామంటే ఇలాంటి అవకాశం మనకు మళ్ళీ మళ్ళీ రాదు కదా, అందుకే వచ్చినప్పుడే వినియోగించుకోవాలని చెప్పి ఆడపడుచు అంటే అర్ధమొగుడు అంటారు కదా, అందుకే మా ఆడపడుచును తోడుగా నిల్చోబెట్టుకొని నేనైతే అభిషేకం కంప్లీట్ చేసేసాను. ఇంకా మా వదిన అన్న వాళ్ళగిన అభిషేకం చేసిర్రు. అభిషేకం అయిపోయిన తర్వాత కిందికి వెళ్ళి ఇంకా దేవుళ్ళని అయితే దర్శనం చేసుకుందాము అని అనుకున్నాము. కిందికి వచ్చిన తర్వాత ఇంకా ఈ విగ్రహాలను చూస్తుంటే అయితే ఎంత మంచిగా అనిపించిందో. ఒక్కొక్క విగ్రహం చూస్తే అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. వెంకటేశ్వర స్వామి, పద్మాదేవి, ఇంకా లక్ష్మీదేవి, ఈ విగ్రహాలు అయితే అసలు ఎంత మంచిగా ఉన్నాయి. చూస్తుంటే అక్కడి నుంచి అయితే జరగాలని అనిపించట్లేదు, అక్కడే ఉండిపోవాలని అన్నంత బాగున్నాయి. ఇంకా ఇక్కడైతే దేవుళ్ళని అయితే మొక్కేసుకున్న తర్వాత స్వామివారి కళ్యాణం అయితే జరుగుతుంది. ఇంకా చాలా నైట్ అయింది, వెళ్దామా ఇంటికి అనుకున్నాము. కానీ కళ్యాణం చూడండి ఎలా వెళ్తాము అని చెప్పి కళ్యాణం అయ్యే వరకు ఇక్కడే ఉందామని ఉన్నాము. అసలు ఎంత మంచిగా జరిగిందంటే కళ్యాణం అంత మంచిగా జరిగింది. అక్కడ కూర్చున్నంతసేపు అయితే ఎంతో బాగా అనిపించింది. ఇంకా చాలామంది ఉండడం వల్ల చాలా వెనుకకున్నాం మేము, డైరెక్ట్గా అయితే చూడలేకపోయాము. కానీ ఇలా స్క్రీన్ పెట్టడం వల్ల మేమైతే కళ్యాణం మొత్తం చూసాము. ఇక్కడైతే చాలా బాగుంది.